హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ క్రంచీ పకోడా రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. ఎక్కువ కష్టపడకుండా అందరికీ నచ్చేటట్టు ఈజీగా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఆనియన్ పకోడీ, పాలక్ పకోడీ, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి పకోడీస్లో. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇలా పేలాలతో కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఈ టేస్టీ క్రంచీ పకోడా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కప్పు వరకు పేలాలు తీసుకోవాలి. ఇవి సాల్టెడ్వి కాకుండా అన్సాల్టెడ్ పేలాలు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న పేలాలని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అన్నీ వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు అంతా లోపలికి ప్రెస్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసి అవి సాఫ్ట్గా అవుతాయి కదా, అప్పుడు ఆ వాటర్ అంతా పిండేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అంటే వాటర్ ఏం రాకుండా ఉట్టి పేలాలే తీసి బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న పేలాలని మళ్ళీ చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల అవి కొంచెం సాఫ్ట్గా అయ్యి కొంచెం పేలాలు ఉండకుండా కొంచెం మనకి పిండిలాగా అవుతుందన్నమాట. అలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి కారం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనికి కారంకి సరిపడా చూసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అంతా చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా మురుమురాల దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లిగడ్డ, అట్లనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అట్లనే కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని సన్నగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బైండింగ్ కోసం ఒక 3 స్పూన్ల వరకు బియ్యం పిండి, ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మొత్తం శనగపిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే సాఫ్ట్గా వస్తాయి. అట్లనే ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా పొడిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్ల వరకే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనం వేసుకున్న ఉల్లిగడ్డల వాటరే సరిపోతుందంటే, అంటే మనం అలా గట్టిగా కలుపుకుంటూ సాల్ట్ వేసి పిసుకుంటాం కదా, ఆనియన్స్లో ఉన్న వాటర్ వచ్చి ఒక్కోసారి సరిపోతుంది. లేదు పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని కొంచెంగా తీసుకొని పకోడీలాగా వేసేసుకోవాలి. మనకు ఎప్పుడైనా పకోడీ వేసేటప్పుడు ఆయిల్ మాత్రం చాలా హీట్గా ఉండాలి. ప్లస్ ఇంకోటి మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లనే మనకు క్రంచీగా వస్తాయి పకోడీ. లేదంటే తొందరగా వేగకుండా లోపల కాలకుండా పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా పకోడీ వేసినాక ఒక 5-10 నిమిషాలకి మనకి మంచిగా కలర్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఆయిల్ అంతా పోయేంత వరకు ఇలా జాలిగంటతో తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అట్లనే మిగతా పిండి కూడా మొత్తం కొంచెంగా ఇట్లా పకోడీలాగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకొని ప్లేట్లో వేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్రంచీ మురుమురాల పకోడీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఈవినింగ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లనే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.